ఈ రోజున లోగో ఆవిష్కరణ చేసుకున్నటువంటి మస్తీ సినిమా నిర్మాత పున్నం రవి, నిర్మాతల్లో ఒకరైన పున్నం రవి. ఈ రోజున పున్నం రవి కానీ అతని మిత్రులు కానీ చేసినటువంటి ప్రయత్నంలో ముఖ్యంగా ఒక కమర్షియల్ వాల్యూ కనిపిస్తుంది. మస్తీ అనేటువంటి టైటిల్లోనే మంచి థ్రిల్లింగ్. ఒక 5 అమ్మాయిలు తెర నిండా మస్తీగా కనిపిస్తారు. అయితే ఒక 5 అమ్మాయిల్ని హీరోయిన్లుగా పెట్టి ఇలాంటి సినిమా ఒకటి తీయటం అనేటువంటిది నిజంగా ఒక చిన్న ఎంటర్టైనింగ్ ఫార్ములా ఉంది దీంట్లో. గతంలో కూడా ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ ఫార్ములాతోటి ఒక సక్సెస్ఫుల్ ఫార్ములాతో వచ్చిన సినిమాలు చాలా సక్సెస్ అయ్యాయి. ఈ సినిమాలో కూడాను ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ సినిమాను రూపొందిస్తున్నట్టుగా రవి చెప్పారు. అలాగే ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయినటువంటి చాచా తన క్రియేటివిటీని దీంట్లో చక్కగా అభినందించి ఆవిష్కరించారని చెప్పేసి నేను నమ్ముతున్నాను. మస్తీ టైటిల్ చాలా బాగుంది. నాలాంటి యూత్ని కూడా టెంప్ట్ చేసే విధంగా ఈ టైటిల్ ఉంది. అలాగే హీరోయిన్స్, ఈ ఫోటో కార్డ్స్ ఇవి చూస్తుంటే వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ అని ఫోటో కార్డ్స్ చూడగానే అర్థమవుతుంది. ఇప్పుడు చిన్న సినిమాలకి ఆదరణ ప్రేక్షకులు డిఫరెంట్ కాన్సెప్ట్స్తో, ప్రభు అన్నట్టు డిఫరెంట్ కాన్సెప్ట్స్తో కొత్త తరహాలో అందిస్తున్న చిన్న సినిమాలకి ప్రేక్షకుల నుంచి కూడా ఆదరణ బాగా లభిస్తుంది. ఇటువంటి తరుణంలో వస్తున్న ఒక వెరైటీ టైటిల్తో, డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్న ఈ సినిమా కూడా సక్సెస్ కావాలని మా జర్నలిస్ట్ మిత్రుడు పున్నం రవితో పాటు అతని పార్ట్నర్స్ అందరికీ కూడా విజయం అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మస్తీ మంచి టైటిల్, చాలా బాగుంది టైటిల్. సో ఆ టైటిల్ ఈ సినిమాకి బాగా ఓపెనింగ్ తీసుకొస్తాయనే టైటిల్ చూసినప్పుడు అనిపించింది నాకు. సో ఆ తర్వాత ఈ సినిమా ద్వారా పున్నం రవి నిర్మాతగా పరిచయం తెలిసింది. సో అతనికి నా విషయం ఆ రోజే తెలియజేయడం జరిగింది. సో నాలాగే నేను వార్తలో నుంచి బయటకు వచ్చిన వాడిని. నేను అట్లాగే వార్తల్లో పనిచేసిన తర్వాత ఆయన బయటకు వచ్చి సినిమా చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. అట్లాగే గీతాంజలి సినిమా మన పత్రిక రన్ చేస్తూ ఆయన కూడా ఇప్పుడు ఈ సినిమాలో ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ అవ్వడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఆయన కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తాను. మస్తీ గురించి చెప్పాలంటే ఒక 4 వ్యక్తులు కలిసి, 4 అబ్బాయిలు కానీ కలిసి ఒక ఆలోచన ఏదైనా చేయాలంటే ఒక్క రకంగానే ఆలోచించి చేయగలరు 4 వ్యక్తులు కలిస్తే. అంటే మా ఫ్రెండ్స్ కలిసి మస్తీ ఎలా చేసాం, ఒక 4 ఫ్రెండ్స్ కలిసి చేయగలరు. కానీ ఒక్క అమ్మాయి ఒక్క పని చేయాలంటే 4 రకాలుగా ఆలోచించి చేస్తుందండి, మంచి స్టెప్ తీసుకుంటుంది. అందుకే ప్రతి సక్సెస్ మనిషి వెనక ఒక లేడీ ఉంటుంది అని అంటారు. ఈ రకంగా మా హీరోయిన్లు ఒక 4 కలిసి ఒక మస్తీ చేయాలని ప్లాన్ చేశారు. ఒక గ్యాంగ్లో ఒక లేడీ ఉంటేనే గ్రాండ్ మస్తీ మజా సందడిగా ఉంటుంది. ఇక్కడ 4 అమ్మాయిలు కలిస్తే మస్తీ చేయాలని ప్లాన్ చేస్తే అది ఇంకెంత గ్రాండ్గా ఉంటుంది అన్నది అదొక పెద్ద కథలాగా ఉంటుంది. సో ఈ మస్తీ సినిమా అలాంటి బేస్ చేసుకున్న ఒక చిన్న ఇన్సిడెంట్, ఒక కథ, ఒక థ్రిల్లర్ లాంటి కాన్సెప్ట్ అండి. ఈ మూవీలో ఈ అమ్మాయిలు మస్తీ చేయడానికి ముందు ఎలా ప్లాన్ చేసుకున్నారు, మస్తీ చేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, మస్తీ చేసుకున్న తర్వాత ఏం జరిగింది అన్న ఎలిమెంట్స్తో ఎంటర్టైన్ చేస్తూ సరదాగా ఉండే మూవీ అండి. మేమందరం కూడా సరదాగానే సినిమా పూర్తి చేయడం జరిగింది. అలాగే డిఏ కూడా మొన్న అయిపోయింది. ఆడియో రిలీజ్ కూడా త్వరలో చేస్తాం. అలాగే రిలీజ్ కూడా త్వరలో ప్లాన్ చేస్తున్నాం. For being here and covering Masti, because Masti is a very big break for all of us, all 5 girls here. My name is Nazia, and I would genuinely first of all thank all the producers, Nagesh Garu, Pradeep Garu and Ravi Garu. I mean, they were cooperative everywhere, like small things. Comes to the director, Chacha ji, he was always there for us. Anything I would ask him, he cooperated with all of us because we are newcomers. And Gopi Garu, where is he? He also was the cameraman. Gopi Garu, he was amazing. He made sure we all looked prettier. He took care of the minute things what we required. And then I would only ask all of you to pray for our work, our hard work, and make sure this comes up really good and it comes with flying colors. Thank you so much. ఈ మధ్యకాలంలో సూపర్ డూపర్ హిట్ అయిన జర్నీ, ఈ రోజుల్లో రొమాంటిక్ క్రైమ్ స్టోరీ, లవ్లీ, ఇవన్నీ జర్నలిస్టులు నిర్మించిన సినిమాలే కావడం విశేషము. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.